मुखर्जी। గారి జయంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 9వ వార్డులో మరి 10వ వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా బీజేపీలో చాలా మందిని కూడా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ రాయన్నగూడ గ్రామంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఫోటోకు దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసినటువంటి సేవలు ఆయన భారతదేశానికి ఒక యూనిట్గా తయారు చేయడానికి చాలా శ్రమించుండు. ఆయన ఆశయాలు సాధించాలని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క భారతదేశంలో మరి సమైక్య భారత్ గురించి ఎన్నో పోరాటాలు చేసి మరి చివరికి అనుమానాస్పదంగా కూడా ఆయన చేయడం జరిగింది. ఇప్పటి కూడా మిస్టర్ గానే ఉంది. ఇప్పటికీ మనం భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక విశ్వగురు మరి నరేంద్ర మోడీ గారు మరి ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. మనం అందరం కూడా ఆ దిశగా వాళ్ళ ఆశయాలను సాధించడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాగన్నగూడ గ్రామంలో వికసిత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా గౌరవనీయులైన చిరస్మరణీయులు పెద్దలు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని పురస్కరించుకొని వారు చేసిన సేవల్ని భారతీయ జనతా పార్టీని స్థాపించడంలో జనతా పార్టీ నుంచి కూడా స్థాపించడంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డులు బద్దలు కొడుతూ గతంలో ఉన్న మెంబర్షిప్ను డిజాల్వ్ చేస్తూ 8 కోట్ల మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీని తిరిగి ఈ గిన్నిస్ బుక్ రికార్డును బ్రేక్ చేయడంలో ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని 12 కోట్ల మెంబర్షిప్ను చేయాలని ఆ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇవాళ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ చెరుకుపల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా డివిజన్ల వారీగా బూత్ల వారీగా ఇవాళ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మమేకమయ్యి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల్ని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది కూడా వివిధ పార్టీలలో ఉన్నా కానీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మోదీ గారి పాలనలో విశ్వవ్యాప్తంగా ఎటువంటి కరప్షన్ లేకుండా ఒక దిశానిర్దేశం చేస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మోదీ గారి పాలన ఈరోజు ప్రపంచంకి అందిస్తున్న ఈ తరుణంలో ఈ స్పెషల్ డ్రైవ్ను మెంబర్షిప్ డ్రైవ్ను తీసుకెళ్లడం జరుగుతున్నది. వాడవాడకు ఇంటింటికి తీసుకెళ్తూ దీనికి ఉన్న యువకులు ఉత్సాహంగా వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతున్నది. ఈ అభియాన్లో ఇక్కడ పాల్గొనడం మాకు చాలా సంతోషకరం ఉన్నది. ఈ రాగన్నగూడ గ్రామంలో కూడా అందరు కూడా దీనికి పెద్ద ఎత్తున యువకులే కానీ స్త్రీలే కానీ పెద్దలే కానీ గ్రామస్తులే కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నందుకు వారందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై హింద్, జై భారత్. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా బడంగపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 9, 10వ డివిజన్లో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఆ మహనీయులు స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ కొమ్మలుగా శాఖలుగా ఈరోజు విస్తరించి ప్రపంచంలోనే ఈరోజు అతిపెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నది. భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూనే ప్రపంచానికి ఒక విశ్వగురువుగా ఈరోజు అవతరించింది. మరి అంతటి మహోన్నతమైన పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి బృందానికి భారతీయ జనతా పార్టీకి మనమందరం కూడా సభ్యులుగా చేరి వేలాది మందిని సభ్యులుగా చేర్పించి వారికి ఈ దేశ అభివృద్ధి కోసము, సనాతన ధర్మం కోసము,
భారతదేశాన్ని వికసిత్ భారత్గా రూపొందించడానికి ఒక ఏదైతే ప్రణాళికబద్ధంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి బృందానికి మనమందరం కూడా సభ్యులుగా చేరి వేలాదిగా సభ్యులుగా చేర్పించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని బడంగ్పేట్ కార్పొరేషన్లో ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా తీసుకొని అన్ని బస్తీలలో, అన్ని డివిజన్లలో, అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాల ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీకి చేరువ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశగా ప్రయాణిద్దామంటని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. భారత్ మాతాకి జై.